ఫ్రెండ్స్, చిప్స్ ప్యాకెట్లో ఎక్కువగా ఏ గ్యాస్ని నింపుతారు? ఏ నైట్రోజన్, బి ఆక్సిజన్? దీనికి మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టాటా, ఈ పేరు వినని వ్యక్తి ఉండరు. ఉప్పు నుండి టాటా ట్రక్ వరకు ఇలా ప్రతి దాంట్లో ఈ పేరు వినబడుతుంది. 6 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 6 లక్షల మంది ఎంప్లాయీస్తో మన దేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటిగా నిలిచింది. దీని అధినేత రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీ. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్స్ గురించి, రతన్ టాటా గారి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఈ టాటా కంపెనీ కాటన్ మిల్తో స్టార్ట్ చేశారు. జమ్షెడ్జీ టాటా అనే వ్యక్తి దీనిని ప్రారంభించారు. 1868లో మొదలైంది. అసలు మన దేశంలో ఎయిర్లైన్ సంస్థను మొదలుపెట్టింది టాటానే. ప్రస్తుతం ఎయిర్ ఇండియా అని పిలువబడుతున్న ఈ ఎయిర్లైన్ మొదటిగా ఎయిర్లైన్స్గా ఉండేది. కానీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళింది. ఇది మాత్రమే కాదు, ఏషియాలోని మొట్టమొదటి స్టీల్ కంపెనీ, మన దేశంలోని తాజ్మహల్ని నిర్మించింది కూడా టాటానే. ఇలా టాటాలు మన దేశానికి క్రొత్త కంపెనీలను పరిచయం చేశారు. అయితే రతన్ టాటా గారి గురించి తెలుసుకుందాం. రతన్ టాటా డిసెంబర్ 28, 1937న జన్మించారు. వీరు సంపన్న కుటుంబంలో జన్మించారు. వీరికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ విడిపోవడంతో వారి నానమ్మ గారి దగ్గర పెరిగారు. తర్వాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఆ చదువు పూర్తయిన వెంటనే IBM కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీ టాటా రతన్ టాటా గారిని ఇండియా వచ్చి టాటా స్టీల్లో జాయిన్ అవ్వమని చెప్పడంతో అమెరికా నుంచి ఇండియాకి వచ్చి జంషెద్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు పనిచేసిన తరువాత 1991లో జేఆర్డీ టాటా రతన్ టాటాని చైర్మన్గా నిర్మించారు. అయితే అందరూ దీనిని అంగీకరించలేదు. ఏ అనుభవం లేని రతన్ టాటా చేతిలో కోట్ల రూపాయల బిజినెస్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వారందరి అభిప్రాయాల్ని తప్పుగా ప్రూవ్ చేశాడు రతన్ టాటా. 10,000 కోట్ల వ్యాపారాన్ని 6 లక్షల కోట్ల వ్యాపారంగా మార్చేశారు రతన్ టాటా. మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ రతన్ టాటా ఇండియాలో కానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో కానీ ఏనాడూ కనిపించలేదు. ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవా సంస్థలకే వెళ్ళిపోతుంది. అందువల్ల టాటా విలువ 6 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువైనప్పటికీ రతన్ టాటా ఆస్తి కేవలం 5,300 మాత్రమే. ఒకవేళ ఈ ఆస్తి అంతా ట్రస్ట్కి కాకుండా రతన్ టాటాకే చెందినట్లయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి 3లో రతన్ టాటా కూడా ఉండేవారు.